ఉండే ఒకరు శంకరాచార్యులు. వారు ప్రతిపాదించినటువంటి అద్వైత మతమును గురించి వివరించారు. ఇంతవరకు అద్వైతులలోనే ఇంకా భాస్కరీయులు, యాదవ ప్రకాశీయులు అని మరొక 2 మతముల వారు ఉన్నారు. ప్రధానమైనటువంటి భావన అదే అయినా అందులో కొంత మార్పు ఉన్నటువంటి వారు ఉన్నారు. అందులో భాస్కరీయులు అంటే భాస్కరాచార్యుల వారు, శంకరాచార్యుల వారికి తర్వాత భగవద్ రామానుజుల వారికి ముందు నడిమి కాలంలో అవతరించినటువంటి మహానుభావు. వారు అద్వైతాన్ని తెలుపుతూ వారి మతం ఏమి అనే దానిని మనకి అనుగ్రహిస్తుంది. భాస్కరీయ అంటే భాస్కర మతమునకు చెందినటువంటి వారు. అంతఃబ్రహ్మందానే సత్యోపాధి మిశ్రమాయికొండు భ్రమిక్కై సంసారం. ఆ బ్రహ్మమే చిన్మాత్ర బ్రహ్మం అన్నారు కదా, ఆ బ్రహ్మమే. అయితే సత్యమైనటువంటి ఒక ఉపాధి, ఆ ఉపాధి చేత ఉపాధితోటి కూడుకునేటప్పటికీ నేను జీవుణ్ణి, నేను ప్రకృతిని, నేను పదార్థాలు ఇవన్నీ ఉన్నాయి అని అనిపించడం అన్నమాట. వాళ్ళు ఏవీ లేవన్నారు. ఈయన సత్యమైన ఉపాధి ఉంది, అది మధ్యలో వ్యాపించడం చేత సముద్రం, చిన్నపిల్లలు సముద్రపు నాడు నీళ్లు వచ్చేసాడు గట్టుల్లో కడుతూ ఉంటాయి. గట్టు లోపల నీరుంది, బయట నీరుంది. ఈ గట్టు లోపల ఉన్నటువంటి నీరు చిన్నది, బయట ఉన్నది అనంతమైన సముద్రం. అలాగే బ్రహ్మ ఈ ఉపాధి వలన యువతలో ఉన్నటువంటి నీటి వలె నేను జీవుని, నేను ప్రకృతిని అని భ్రమిస్తూ ఉంటుంది. అంతఃబ్రహ్మందానే ఆ బ్రహ్మమే సత్యోపాధి మిశ్రమాయికొండు. వాడు మాయా అన్నాడు కదా, ఏది లేదో అది మాయా, ఈ సోదులేండి లేకపోతే ఏది లేదో అది మాయా ఇత్యాదులన్నీ చెప్పాడు కదా. అలా కాకుండా ఉపాధి సత్యమే, దానివల్లనే వీరికి ఇవన్నీ కలుగుతున్నాయి. ఇలా భ్రమించడమే సంసారం. వర్ణాశ్రమ ధర్మోపేతమాయి, తన వర్ణానికి తన ఆశ్రమానికి సంబంధించిన ధర్మములతో కూడినటువంటి వాడై వాగ్యజన్య జ్ఞాన పూర్వకమాయుళ్ళ, వాగ్యజన్య జ్ఞానం, వాక్యాలు చెప్పాయిగా బ్రహ్మే ఒకడే ఉన్నాడు, వేరే ఏమీ లేదు అని అలా చెప్పినటువంటి ఉపనిషత్ వాక్యాలు ఏవేవైతే ఉన్నాయో వాటి వలన కలిగినటువంటి జ్ఞానంతో ఉన్న ఉపాసనాత్మక జ్ఞానత్తాలే ఉపాసనాత్మకమైన జ్ఞానం, నిరంతర చింతనం. ఇలాంటి నిరంతర చింతనం వలన ఉపాధి నసిక్కం, ఉపాధి నసిక్కై మోక్షం ఎన్రా, ఆ ఉపాధి నశించిపోతుంది, అదే మోక్షము అన్న. దీని వివరణం మనకు ఏమి అంటే అంతఃబ్రహ్మందానే ఇత్యత్ర తచ్చబ్దేన ప్రకృతం బ్రహ్మమాత్రం పరామృశతి. అంతేను, బ్రహ్మమాత్రం పరామృశ్యతే. బ్రహ్మజప అంటే తత్ శబ్దాన్ని వాడారు కదా. తత్శబ్దం ఏమిటి? పూర్వ పరామర్శి.
మనం కూడా ఆ అంటూ ఉంటాం. అది పొద్దున్న ఏదో కొత్తగా పట్టుకొచ్చాడండి. దానికైతే రంగురంగుల డిజైన్లు, సన్నటి మేడ, ఎత్తగడుపు ఇవన్నీ ఉన్నటువంటిది గొట్టం ఉన్నది. ఆ కొండను పట్టుకొచ్చి ఇచ్చాడు. ఒరే కొండరా, బాగుందిరా, కొన్నాను అని చెప్పి. సాయంత్రం ఒరే ఆ కొండ పట్టరా అన్న. ఆ అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఆకుండ. ఆకుండ అంటే ఏ కుండని పొద్దున్న తెచ్చి ఇచ్చానో, ఏ కుండ రుసు బుద్ధినోదరాలు, అదే మెడదన్నం గడుపులో ఇలా ఉండేటటువంటి కొండ ఏదో ఉంది కదా. ఆ లక్షణాలన్నిటినీ ఆ అనే మాట చెప్తాను. తత్ అంటే పూర్వ పరామర్శి, పూర్వము చెప్పిన దానిని పరామర్శించున్నది అని అర్థం. కనుక అంద బ్రహ్మందానే మూలంలో అంద అంటే ఆ అని తెలుగులో. ఆ బ్రహ్మమే. ఏ బ్రహ్మం అంటే శంకరుడు చెప్పాడుగా బ్రహ్మాన్ని గురించి. ఆ చిన్మాత్ర బ్రహ్మం అనేది చెప్పాడు కదా ఆయన. ఆ బ్రహ్మమే. కనుక అంద బ్రహ్మందానే అనడం ద్వారా తచ్చబ్దేన, తత్ అనే శబ్దం చేత ప్రకృతం బ్రహ్మమాత్రం పరామృశ్యతే. ప్రకృతం అంటే ఇప్పుడు ప్రస్తుతం చెప్పబడుతూ ఉన్నటువంటి ఆ బ్రహ్మమే చెప్పబడుతున్నది. అక్కడ శంకరుడు ఏం చెప్పాడు బ్రహ్మని గురించి? జ్ఞానమాత్రం పరం బ్రహ్మ అనేది చెప్పాడుగా. జ్ఞానమాత్రం, చిన్మాత్రం అన్నాడుగా. చిన్మాత్రలు అవి వదిలేసి ఆ బ్రహ్మ అని చిన్మాత్రం అనడం లేదు ఈయన. ఎందుకంటున్నాడు? అక్కడ చిన్మాత్రం అంటే గుణాలు లేవు, రూపం లేదు, ఏమీ లేవు కదా. గుణతోపి సద్వితీయత నసహతే. అక్కడ వాడు శంకర వాళ్ళ మాటను గుణములు కూడా ఉన్నాయని అంగీకరించడం లేదు, అద్వితీయ శబ్దం అంటారు వాళ్ళు ఆ వాక్యాన్ని చెప్తూ. ఇక్కడ అలా కాదు. వీరికి శంకరునికి మన తేడా ఏంటంటే వీరి పరమాత్మ కళ్యాణ గుణములను ఉపనిషత్తే చెప్పిందిగా. అపహత పాత్మ ఇత్యాది గుణములను చెప్పింది కదండి. వాటిని అంగీకరిస్తారు. దానికోసమనే అంద బ్రహ్మందానే అన్న మాట. ఆ బ్రహ్మమే అంటే ఆయన చెప్పిన విశేషణాలన్నింటినీ మామూలుగా అయితే అంగీకరించాలి కాదు. ఎందుకంటే ఈయన సిద్ధాంతం వేరు కనుక. ఇది నద్దు నిర్విశేషత్వాధికం. ఆయన చెప్పిన బ్రహ్మను ఒప్పుకుంటున్నాడు ఈయన, నిర్విశేషత్వాదులను ఒప్పుకోవటం లేదు. ఎంచేత ప్రమాణ సిద్ధస్య బాధో అనుపపన్న ఇది. భేదం పరమాత్మని గురించి చెబుతూ వీళ్ళు చెప్పినట్లుగా నిషేధ వాక్యాలను మాత్రమే కాక అద్భుతమైనటువంటి వాక్యం ఏం చెప్తుంది వేదం? అపహ పాప్మ విచర మృత్యు విశోక అపిపాస అజిహత్స సత్యకామ సత్య సంకల్ప. ముందు వాక్యాల్లో దప్పిక లేనివాడు, ఆకలి లేనివాడు అని నిషేధ వాక్యములను తెలిపి చివరి రెండు మాటలు సత్యకామ సత్య సంకల్ప అని ఆయన ఉండే గుణములని చెప్తోంది. సత్యకామత్వం సత్య సంకల్పత్వం అనే గుణాలను చెప్తోందిగా. మరి వేదం చెప్పిన దాన్ని కాదనకూడదు కదా మనం. ఈయన వాదన, భాస్కరాచార్యుల వారి వాదన, మరి వేదం చెప్పిన దానికి విరుద్ధం అయిపోతుంది కనుక పరమాత్మ ఆ గుణములను కలవాడే అని ఒప్పుకోవాలి అని. కనుక ప్రమాణ సిద్ధస్య బాధో అనుపపన్న.
ప్రమాణం చేత సిద్ధించినది పడకూడదు కదా, అది తగినది కాదు కదా. కనుక ప్రమాణ సిద్ధస్య బాధో అనుపపన్న ఇది బ్రహ్మణ సగుణత్వస్య తైరంగీకృతత్వ. కనుక భాస్కరీయుల చేత బ్రహ్మ సగుణ నిర్గుణం అన్నారు. వాడు కాదు సగుణమే అనేదానిని అంగీకరించారు. యదుక్తం భాష్యకారేణ వేదార్థ సంగ్రహే. భగవద్ రామానుజులు వేదార్థ సంగ్రహంలో ఈ భాస్కర మత సంక్షేప, యాదవ ప్రకాశ మత సంక్షేప, శంకర మత సంక్షేప, శంకర మత నిరాస, ఇలా మళ్ళా వాటిని చెప్పి ఆ మతాన్ని ఉల్లంఘించి వేదార్థ సంగ్రహంలో ఆరంభంలోనే ముందు సంక్షేపంగా ఆ మతములను చెప్పి తర్వాత వాటిని ఖండిస్తారు. భగవద్రామ ఖండించి స్వసిద్ధాంతాన్ని వేదార్థ సంగ్రహంలో అనుగ్రహిస్తారు. అక్కడ ఈ భాస్కర మతాన్ని గురించి వారు సాయించిన వాక్యములను మనకి ఇక్కడ ఉట్టంకిస్తున్నారు అన్నమాట. ఏమని? యదుక్తం భాష్యకారేణ, భాష్యకారులే భగవద్ రామానుజుల చేత వేదార్థ సంగ్రహే, వేదార్థ సంగ్రహం అనే ప్రబంధంలో భాస్కర మతోపన్యాసావసరే, భాస్కర మతాన్ని గురించి తెలిపేటటువంటి సందర్భంలో అపరేదు, అపరేదు అంటే ఇక్కడ శంకర మతాన్ని ముందు చెప్పేశారు, తర్వాత భాస్కర మతానికి వచ్చి అపరేదు మరొకళ్ళు అంటే వీరిని గురించి చెప్తానమాట. అపరేదు అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణోపేతమపి, అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణములను కలిగినటువంటి బ్రహ్మ తేనైవ ఐక్యావబోధేన కేనచిత్ ఉపాధి విశేషేణ సంబధ్యతే. ఆ భగవంతునితోటి ఒకటని చెప్పదగినటువంటి ఒక ఉపాధి, మరొక ఉపాధి అది వచ్చి కప్పింది, అడ్డుపడి పడేటప్పటికి దాని వలన బధ్యతే, సంసారంలో బంధింపబడి నేను ఈ సంసారంలో ఉన్నాను అని అనుకుంటున్నాడు. ముచ్యతేజ, మళ్ళీ వాడి ఉపాసన ఏదో చేయడం వల్ల విడిపడతాడు. మళ్ళీ అది పోతే, ఆ ఉపాధి పోతే విడిపడతాడు అని సమస్త కళ్యాణ గుణోపేతమపి, సమస్త కళ్యాణ గుణోపేతమైనటువంటి బ్రహ్మ తేనైవ ఐక్యావబోధేన కేనచిత్, భగవంతునితోటి ఒకటి అని చెప్పబడేటటువంటి ఏదో ఒక ఉపాధి దాని చేత సంబధ్యతే బంధింపబడతాడు. ముచ్యతే చ ఇది ఉపాధిర్నామా. ఉపాధి ఉపాధి అని చెప్పాం కదండి. ఉపాధి అంటే ఏమిటి? బుద్ధి ఇంద్రియ దేహాది పారమార్థికత్వం. బుద్ధి ఇంద్రియములు మనస్సు మొదలైనటువంటివి పరమార్థములు, సత్యములైనవి. ఉపాధే తత్కార్యభూత ప్రపంచస్య చ పారమార్థ్యం. అందువలన కలిగేటటువంటి ఉపాధి, దాని వలన కలిగేటటువంటి సంసారము, ఏదో స్వర్గం నరకం, ఇవి అన్నీ కూడా, ఇవన్నీ కూడా యథార్థములే. స్వాభిమతార్థ సాధక ప్రమాణ సిద్ధ్యర్థం తమకు ఇష్టమైనటువంటి, అంటే తాము అంగీకరించినటువంటి దానిని సాధించేటటువంటి ప్రమాణములు యథార్థంగా సిద్ధించాలి గనక మోక్షాది వ్యవస్థ సిద్ధ్యర్థం చ, మోక్షం పొందడం మొదలైనవి సిద్ధించడం కోసమని భాస్కరేణ అభ్యుపగతం, భాస్కరుడు వీటిని సత్యములోని అంగీకరించాడు.
ఆయన అంగీకరించాడు. ఇది అని కదా. శ్రుత ప్రకాశికాకారై, శ్రుత ప్రకాశికాకారుల చేత అంటే సంబధ్యతే ముచ్యతే అనే వరకు రామానుజుల వారు, దానికి మళ్ళా శ్రుత ప్రకాశికాకారులు తాత్పర్య దీపిక అని కుర్మః తాత్పర్య దీపిక అంటారు. తాత్పర్య దీపిక అని ఒక వ్యాఖ్యానం శ్రుత ప్రకాశికాకారు అనుగ్రహించిన వేదార్థ సంగ్రహాన్ని వారి వాక్యాలను చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం సంబధ్యతే ముచ్యతే అనే వరకు మూలం రామానుజుల వరకు. దాని వివరణ వీళ్ళు ఒప్పుకున్నారండి. ఎందుకు ఒప్పుకున్నారు? ఈ మోక్షము ఇవి అన్నీ కూడా సత్యములే అని ఒప్పుకున్నారు. బ్రహ్మ అయితే ఇవేవి అవసరం లేకుండా తాను పరమ ఆనంద స్వరూపుడు కనుక ఆనందంగా ఉండడమే, ఇవేవి విడిపోతాయి ఆయనకి అని శ్రుత ప్రకాశికాకారై వేదార్థ సంగ్రహ వ్యాఖ్యానే అభిహితం ఏతేన మృషావాద్యాభిమత మిథ్యాభూత అవిద్య అన్యత్వం వివక్షితం. వాడేం చెప్పాడు? ఏదో అవిద్య అనే మాయ బట్టి బ్రహ్మకి ఇవన్నీ వచ్చాయి కానీ అది లేదు అన్నాడు. కాదు, ఈ ఉపాధి అనేది సత్యం ఉంది, ఇది కప్పుతుంది బ్రహ్మని. దాని నుంచి విడిపడాలంటే జ్ఞానం, తన వర్ణాశ్రమ ధర్మములతో కూడినటువంటి జ్ఞానాన్ని నిరంతరానుసంధానం చేయడం చేత అతడికి ఇదంతా లేదండి, నేనే గొప్పవాడిని అని తెలుస్తుంది అని ఈయన యొక్క సిద్ధాంతం అన్నమాట. సచాయం ఉపాధి బ్రహ్మణః ఉత్పద్యతే ఉపాధియుక్తం బ్రహ్మాంశో జీవ. ఉపాధి బ్రహ్మ వలనే కలుగుతుంది. ఆ ఉపాధి ఎప్పుడైతే కప్పిందో జీవుణ్ణి అనుకుంటాడు. తథోక్తం భాష్యకారేణ సమన్వయాధికరణే, శ్రీభాష్యంలో 4వ సూత్రం తత్తు సమన్వయాత్ అని. మొదటి 4 సూత్రాలు 4 అధికరణాలు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, జిజ్ఞాసాధికరణం. ఆ బ్రహ్మ ఎవరయ్యా అంటే జన్మాద్యస్య యతోన్వయాత్, జన్మాద్యస్య యతః సూత్రం. ఇది 2వ సూత్రం, 2వ అధికరణం జన్మాద్యధికరణం. 3 ఆ బ్రహ్మ ఎలా తెలియబడతాడు? శాస్త్రయోనిత్వాధికరణం. 4వది తత్తు సమన్వయాత్, సమన్వయాధికరణం అనం. అదిగో ఆ 4వ అధికరణ భాష్యంలో భగవద్ రామానుజులు యద్యపి బ్రహ్మ నిరవయవం, బ్రహ్మకు అవయవాలు ఏముండవుగా, సర్వగతం అంతటా వ్యాపించి ఉండేది. తథాపి ఆకాశ ఇవ ఘటాదిన బుద్ధ్యాద్యుపాధిన బ్రహ్మణ్యపి భేద సంభవత్యేవ. ఎలాగా? బ్రహ్మలో కూడా భేదం సంభవిస్తుంది. ఆకాశం ఉందండి, ఈ ఆకాశం మఠంలో ఆకాశం ఉంది. ఆ మఠంలోనే ఓ ఘటం ఉంది, కుండ. ఆ కుండ లోపల ఖాళీ ఉంది. ఆ కుండలోనూ ఆకాశం ఉంది కదా. కనుక మఠాకాశం ఘటాకాశం 2. ఘటాకాశం చిన్నది, మరి కొండ చిన్నది కదా. మఠాకాశం పెద్దది. మఠంలో అంతటా ఆకాశం అంటే అవకాశమే, అవకాశమే ఆకాశం. కనుక మఠంలో ఉన్న ఆకాశం పెద్దది. ఇంకా బయటకు పెడితే మరి కదా. మనం ఏమంటున్నాం? కుండలో ఆకాశం, కుండలో ఆకాశమే. అందులో ఉన్న అవకాశం అందులో ఉన్నది. మరొకటి ఇది యోగులు చెప్తారుగా, 2 కేజీల ఏదో 2 లీటర్ల బిందు కావాలా, 3 లీటర్ల
లీటర్ల బిందె కావాలి, దాన్ని బట్టి సైజులు మారిపోతూ ఉంటాయి కదండి. అందుచేత ఇప్పుడు కుండలో ఉన్న ఆకాశం చిన్న ఆకాశం, అదే జీవుడు. మఠాకాశం లేకపోతే ఆకాశము ప్రత్యేకమైన ఆకాశం కనబడేటటువంటిది, మూలమైనటువంటిది, అది బ్రహ్మ అను. కనుక బ్రహ్మలోని ఒక భాగము ఈ ఘటాకాశం. దాంతో కుండలో ఉన్నాను, మరో దాంట్లో మరోటిగా ఈ భావన చేస్తోంది అని అంటారు వాళ్ళు అని భాష్యకారులు. అందులో తథాపి ఉపాధి యుక్త బ్రహ్మాంశో జీవ, ఉపాధితో కూడిన అదే పని కొండలో పొలమును ఆకాశం లాంటి వాడను, అది జీవుడు. అలా కాకుండా తథోక్తం భాష్యకారేణ సమన్వయాధికరణ యద్యపి బ్రహ్మ నిరవయవం సర్వగతం చ తథాపి ఆకాశ ఇవ ఘటాదినా బుద్ధ్యాద్యుపాధినా బుద్ధి, అక్కడ కొండ అన్నారు, ఈ బ్రహ్మ కంటే బుద్ధి, ఆ బుద్ధి వలన బ్రహ్మణ్యపి భేద సంభవద్యేవ, బ్రహ్మయందు కూడా భేదం సంభవిస్తుంది. నచ భిన్నే బ్రహ్మణి బుద్ధ్యాద్యుపాధి సంయోగాత్ బ్రహ్మణి భేద ఇది ఇతరేతరాశ్రయత్వం. ఎలా చెప్తారని మీరు, ఆకాశం జీవుణ్ణి, పరమాత్మ జీవుణ్ణి అనుకుంటున్నాడు. ఎందువలన? ఏదో ఉపాధి వలన అనుకుంటున్నాడు అని. ఉపాధి వలన అనుకుంటున్నాడా బ్రహ్మ నేను జీవుణ్ణి అని? అంటే వాళ్ళ దాని మీద వాళ్ళ ఒక పూర్వపక్షం చేసి వాళ్ళే చెప్పినటువంటి సిద్ధాంతాన్ని చెప్తున్నారు. ఏమని? నచ భిన్నే బ్రహ్మణి బుద్ధ్యాది ఉపాధి సంయోగ, బ్రహ్మ ముక్కలైపోయి ఉపాధి అనేది ఏర్పడిందా? ఉపాధి ఏర్పడడం వలన బ్రహ్మ ముక్కలైందా జీవుడు దేవుడు? ఇది ప్రశ్న. అంటే అలా అనుకోకర్లేదయా, ఈ ఉపాధి సత్యం అనే చెప్పాం కదా, కనుక ఆయన భిన్నమై అనుకోవడం వల్ల ఉపాధి ఏర్పడిందని కాదు. ఉపాధి అనేది ఒకటి ఉంది, అది ఈ బ్రహ్మను వ్యాపించడం చేత బ్రహ్మకి నేనేదో జీవుణ్ణి దేవుణ్ణి మరోటి అనుకుంటున్నాడు. కనుక అలా అనుకోకర్లేదు. ఉపాధే తత్ సంయోగస్య చ, ఆ సంయోగము కర్మకృతత్వా, అనేక కర్మల వలన ఆ సంయోగం ఏర్పడింది. అది ప్రవాహ స్వరూపంలో అనాదిగా ఉంది, అందువలన జీవుణ్ణి అని అనుకుంటున్నారు వీళ్ళు. ఏతదుక్తం భవతి. సారాంశం ఏమిటంటే, పూర్వకర్మ సంబద్ధాత్ జీవాత్, పూర్వకర్మలతో కూడినటువంటి జీవుని వలన స్వసంబద్ధ ఏవ ఉపాధిరుత్పద్యతే, వాడి కర్మలన వాడికి ఆ మధ్యలో అడ్డంకి కలుగుతోంది, ఉపాధి కలుగుతోంది. అందువలన నేను జీవుణ్ణి నేను మరొకడిని అనుకుంటున్నాడు. కనుక స్వసంబద్ధ ఏవ ఉపాధి ఉత్పద్యతే. తద్యుక్తాత్ కర్మ, దానితోటి ఏవో కర్మలు అవి చేస్తున్నాడు. ఏవం బీజాంకుర న్యాయేన, కర్మ ముందా, కర్మ వలన ఉపాధి కలిగిందా, ఉపాధి వలన కర్మ కలిగిందా,
అంటే బీజాంకుర న్యాయం. విత్తనం ఉందా చెట్టు ఉందా అంటే ఏం చెప్తామండి కదా. అలాగే బీజాంకుర న్యాయేన కర్మోపాధి సంబంధస్య అనాదిత్వాత్, కర్మలతో జీవునికి కలిగిన సంబంధం అనాది, ఫలానా రోజు నుంచి అని చెప్పలేం. దీన్ని శాస్త్రకారులు అందరూ అంగీకరించారు. కర్మ సంబంధం అనాది, సంసార సంబంధం అందువలన ఏర్పడిన సంసార సంబంధం అనాది. సంసారము అనాదే, మానము అనాది, మనకి దాంతో ఉండే సంబంధము అనాది అని ఈ అనాదులను కొన్నిటిని అంగీకరించి, అంచేత అలా ఇది అనాది అయినటువంటి కర్మల వలన ఏర్పడినటువంటిది బీజాంకుర న్యాయ ఉపాధి వలన కర్మ, కర్మ వలన ఉపాధి అని. కనుక బీజాంకుర న్యాయేన కర్మోపాధి సంబంధన అనాదిత్వాత్ అదోష అని భాష్యకారులు దాన్ని అనువదించి చెప్పారు. ఇది ఏవం రూప ఉపాధ్యుపహితం బ్రహ్మైవ కర్మవశ్య జీవభావం అనుభవతి. ఏదో ఉపాధితో కూడినటువంటి బ్రహ్మయే కర్మవశ్యుడయి నేను జీవుణ్ణి అనుకుంటున్నాడు. ఇది తస్య తథావిధ భ్రమ ఏవ సంసార. అలా భ్రమపడమే సంసారం. వర్ణాశ్రమ ధర్మోపేతత్వం నామ, ఏమిటి వర్ణాశ్రమ ధర్మములతో కూడి ఉండడం అంటే స్వవర్ణస్య ఆశ్రమోచిత, తన వర్ణానికి తనకు తగినటువంటి ఆశ్రమం ఏదైతే ఉంటుందో దానికి తగినటువంటి ధర్మ సహితత్వం, ఆ ధర్మములను ఆచరించుకునేవాడై ఉండి వాగ్యజన్య జ్ఞానపూర్వకం. ఇది అత్ర వాక్యాన్ని ఎలాగా వాగ్యజన్య జ్ఞానపూర్వకం, ఈ కర్మలను ఆచరిస్తూ వాక్యంలో చెప్పబడిన జ్ఞానాన్ని ఎవడో నిరంతరం తలంచుకుంటూ ఉండడం అని ఇలాంటి వాక్యాలు. బ్రహ్మాత్మైకత్వ ప్రతిపాదన పరాణి పూర్వోక్తాన్ని, పూర్వం చెప్పబడినటువంటి బ్రహ్మ ఆత్మ ఒకటేరా అని సదేవ సౌమ్యేదమగర ఆసీత్ తత్వమసి శ్వేతకేతో సర్వం కల్విదం బ్రహ్మ ఇత్యాది వాక్యాలని వెనుక చెప్పుకున్నాం కదా, మాయావాది మతం చెప్పుకున్నాం. ఆ వాక్యాన్ని పదే 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 భావన చేయడం వలన నేను జీవుడు కాదు, నేను దేవుడిని అని తెలిసింది వస్తుంది అని. కనుక అంతకుముందు చెప్పిన పూర్వోక్తాన్ని ఏవం రూప వాగ్యజన్య జ్ఞానపూర్వకత్వం జ్ఞాతార్థ స్మృతి సంతతి రూప, తెలుసుకున్నటువంటి అర్థాన్ని మాటి మాటికి స్మరించడం అనేటటువంటి ఉపాసనస్య వర్జనీయమిత్యభిప్రేత్య వాగ్యార్థ జ్ఞానపూర్వకమిత్యుక్తం. ఇలా తెలిసినటువంటి అర్థాన్ని మన భక్తి యోగం దగ్గర చెప్పుకున్నాం కదా, నిరంతర సంతానంగా అలా ధ్యానం చేయడం. అలా ఈనాద్వైతేగా ధ్యానం చేయడాన్ని ఒప్పుకోకుండా వాక్యార్థ జ్ఞానపూర్వకం, వాక్యార్థాన్ని జ్ఞానం చేసుకోవడం, వాక్యార్థ జ్ఞానాన్ని మననం చేసుకోవడం అంతే. అది ఉపాసనాత్మక జ్ఞానం నామ. ఉపాసనాత్మక జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మావా అరే ద్రష్టవ్యో, ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య. బృహదారణ్యం ఏమంటుంది? ఆత్మ చూడబడదగినది, వినబడదగినటువంటిది, ధ్యానం చేయబడినటువంటిది, అది తగినటువంటిది అన్నారు కదా. ఇత్యాది వాగ్య విహిత జీవ బ్రహ్మ భేద హేతుభూత ఉపాధి నివర్తకం అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపం వేదన శబ్దవాచ్యం జ్ఞానం. ఈ వాక్యాలలో చెప్పబడినటువంటి జీవ బ్రహ్మలు వేరు వేరు అనేటటువంటి
జ్ఞానాన్ని మనకు కలిగించినది మధ్యలో ఉన్న ఉపాధి కదా. ఆ ఉపాధి పోయేటటువంటి రీతిగా అవిచ్ఛిన్నంగా నేనే బ్రహ్మని అని అనుకోవడం, అదే ఉపాసన అంటే అదే స్మృతి సంతతి రూపం అని. అది వేదన శబ్ద అత్య జ్ఞానం. మీరు చెప్పినట్టు పరమాత్మ ధ్యానం అవేనా. బంధస్య పారమార్థికత్వేన జ్ఞానమాత్ర నివర్త్యత్వ అయోగాత్. బంధం ఇప్పుడు వారికి వీరికి తేడా ఏంటి? శంకరులకి భాస్కరులకి వీరు సత్యమైనటువంటి ఉపాధి మధ్యలో అడ్డంకి వచ్చిందని, వాళ్ళు అది అసత్యం కాదుగా, వాళ్ళది సదసద నిర్వచనీయమైనటువంటి దాని వలన కలిగింది. నేను బ్రహ్మని అని తెలిసిపోతే చాలు, దానివల్ల ధ్యానం మరొకటి ఉపాసన అక్కర్లేదు. కానీ వీళ్ళు ఆ ఉపాధి సత్యం అంటున్నారు కనుక, మరి సత్యమైనది తొలగాలంటే దానికోసం ఈ ధ్యానమో ఏదో చేస్తేనే తొలుగుతుంది కనుక స్వవర్ణాశ్రమోచిత, తమ వర్ణానికి ఆశ్రమానికి ఉచితమైన కర్మానుగృహీతం కర్మలను అనుసరించి గ్రహింపబడినటువంటి ఉపాసన రూపం జ్ఞానం, నిరంతర చింతన రూపమైన జ్ఞానమేవా ఉపాధి నివర్తకం. ఈ ఉపాధిని తొలగించేస్తుంది. తొలగించేసి కుండ పగిలిపోయింది. కుండ పగిలిపోతే ఈ ఘటాకాశం వెళ్ళిపోయి మఠాకాశంలో కలిసిపోయింది, పెద్దాకాశంలో కలిసిపోతుంది కదా. అలాగే ఈ జీవుడు బ్రహ్మలో కలిసిపోతాడు, బ్రహ్మ అయిపోతాడు అన్న. అందులోంచి విడిపడి ఇదిగో మధ్యలో విడదీయడం వల్ల ఇవన్నీ వచ్చాయి. ఇది పోవాలి అనుకుంటే అసలు నేను ఈ చిన్న జీవుని కాదు, నేను పెద్ద దేవుడిని అనుకుని పదే అనుకుంటే అయిపోతాడు. అప్పుడు కుండ పగిలిపోతుంది. అదే ఏవ మోక్షం ఇది వదతో అయం భావ. ఘటకరకాది ఉపాధి అపగమే, ఏదో కుండ మరొకటి పగిలిపోతే తదవచ్ఛిన్నస్య ఆకాశస్య, కుండలో బంధింపబడినటువంటి ఆకాశం ఉంది కదా, ఘటాకాశం. కుండ పగిలిపోగానే ఈ ఆకాశంలో కలుస్తుంది. నిర్వహిస్తున్నాడు. అవచ్ఛిన్నస్య ఆకాశస్య మహాకాశేన ఐకీభావవత్ తేనైవ జ్ఞానేన ఉపాధి వినాశే సతి. కనుక నేను బ్రహ్మని అనేటటువంటి జ్ఞానం వలన ఈ ఉపాధి నశించిపోతే తదుపహితాంశస్య జీవస్య అనుపహితాంశేన, దాని చేత బంధింపబడినటువంటి అంశభూతుడుగా ఉన్నటువంటి జీవుడికి అసలు అవిచ్ఛిన్నంగా ఉండేటటువంటి ఆ బ్రహ్మతో ఏకీభావ ఏవ మోక్ష, అందులో కలిసిపోవడమే మోక్షము. ఇది ఇది భాస్కరీయ మతం. ఇక తరువాత యాదవ ప్రకాశుల మతాన్ని చెప్తున్నారు. అంటే దానికంటే ఇది ప్రమాదకరమైనట్టు. భాస్కరీయ మతంలో కళ్యాణ గుణాన్ని అంగీకరించడం వరకు బాగానే ఉంది, కానీ బ్రహ్మకే ఈ జీవభావం కలిగి, జీవభావం ఏం లేదు, జీవుడేం లేడు. అద్వైతుల మతం ప్రకారం బ్రహ్మకి భ్రాంతి కలిగింది, భ్రాంతి పోయింది. ఇక్కడ అలా కాదు, అది యథార్థమైనటువంటిది. ఆ మధ్యలో ఉపాధి అనేది వచ్చింది కనుక యథార్థంగా ఈ భేద భావనలన్నీ అనుభవిస్తున్నాడు. అంటే ఆ బ్రహ్మకే ఈ దోషం అంటుతుంది కదా. ఇది దానికంటే ప్రమాదకరమైనటువంటి మాటలు ఈయన చెప్పినటువంటివి అన్నారు. ఇక తరువాత యాదవ ప్రకాశన్మూలం. యాదవ ప్రకాశుడు అంధ బ్రహ్మందానే ఆ బ్రహ్మయే సత్యమాన ஆத்மகமாய்க்கொண்டு பிரமிக்கிறது. அதுக்குண்டான பேத ஞானம் சம்சாரம். ஞான கர்ம சமுச்சயத்தினாலே பேத ஞானம் போய் மோக்ஷம் என்றான்.
ఇంకా ప్రమాదమైన వాడు సిద్ధాంతాన్ని చెప్పాడు. యాదవ ప్రకాశుడు అంధబ్రహ్మంగానే ఆ పరమాత్మయే సత్యమాన జగజిదీశ్వరాత్మకమాయికొండు భ్రమిక్కిరదు. సత్యమైన ఈ అచేతనము ప్రకృతి సత్యమైన జీవుడుగా తానే మారిపోతుంది, అంటే తానే అనుభవిస్తోంది అని బ్రహ్మకే ఈ దుఃఖాదులన్నీ కలుగుతున్నాయి అని చెప్తున్నాను. ఎప్పుడైతే అబ్బే నేను ఈ ప్రకృతిని కాదు, జీవుణ్ణి కాదు, నేను పరమాత్మ అని ఎప్పుడైతే వీనికి ఈ భేద జ్ఞానమే సంసారం, అదే సంసారం, ఇది జ్ఞానకర్మ సముచ్చయత్తినాలే భేద జ్ఞానం పోయి జ్ఞానకర్మ సముచ్చయ, జ్ఞానము కర్మ రెండిటితోటి కూడి ఉన్నటువంటి ఉపాసనం. దానివలన ఈ భ్రమ పోయి నేనే పరమాత్మని అని తెలిసిపోతుంది, ఆయనే పరమాత్మ అయిపోతాడు అని. దీనిని గురించి కూడా భగవద్ రామానుజులు వివరిస్తారు. అత్ర బ్రహ్మణ ప్రకృతత్వాత్ తచ్చబ్ద ప్రయోగ, వెనుక చెప్పినటువంటి బ్రహ్మను గురించే ఇక్కడ చెప్తున్నారు కనుక అంధ బ్రహ్మంగానే అని తచ్చబ్ద సంస్కృతంలో తత్ ఆ తెలుగు ఆ బ్రహ్మయే అని ప్రయోగించు. నద్దు నిర్విశేషత్వ వివక్షయ, నిర్విశేషమైన బ్రహ్మ అనే అర్థం కాదు. చదచిదీశ్వరాణం సన్మాత్ర బ్రహ్మ పరిణామత్వ అభ్యుపగమాత్. చిత్ అచిత్ ఈశ్వరుడు అనేది ఆ సన్మాత్రమైన బ్రహ్మమే పరిణమిస్తోంది. పరిణామవాదం అంటారు, ఇది పరిణమించుట, బ్రహ్మయే మారుతోంది అని. వివర్తవాదం శంకరుది, బ్రహ్మమేం పరిణమించడం లేదు, అలా తోస్తోంది. ఈ లోకమంతా మాయ బ్రహ్మకి కప్పడం వలన లేని మిథ్యాభూతమైనటువంటి జగత్తు ఉన్నట్టుగా కనబడుతోంది బ్రహ్మకి, శంకరుడు అనే మాట. అందులో మళ్ళా ఏదో కొత్త మాట అంతఃకరణావచ్ఛిన్న చైతన్యం అని, అది జీవుడి కింద, మిగతాదంతా ఈ ప్రకృతి కింద భ్రాంతిజనకంగా గోచరిస్తోంది. నేను చిన్మాత్రమైన బ్రహ్మని అనే జ్ఞానం ఎప్పుడైతే ఈ మహావాక్యాల ద్వారా కలిగిందో అప్పుడు ఇదే ఉండదు, ఇదంతా మిథ్యాభూతమైనటువంటిదే కదా అని వాళ్ళు చెప్తారు. బ్రహ్మయే ఇలా పరిణమించినది, అద్వైతంలో ఉండే పరిణామవాదం. బ్రహ్మయే ఇలా పరిణమించినది, ఈ అచేతనం బ్రహ్మే, జీవులు బ్రహ్మమే అని పరిణామత్వ అభ్యుపగమాత్ త్రయాణమపి సత్యత్వ. బ్రహ్మ సత్యమే, జీవుడు సత్యమే, ప్రకృతి సత్యమే, మూడు సత్యమైనటువంటివే. పారమార్థికత్వం అంగీకృతం, పారమార్థికత్వాన్ని యథార్థములైనవని సత్యములని అంగీకరింపబడు. ఏతేన మాయాశవళద్వోపాధి మిశ్రత్వ నిబంధన అపారమార్థిక ఔపాధిక భేదం యావర్ధ్యేతే. మాయ కప్పడం వలన ఇది నేను, ఇవన్నీ ఉన్నాయని అనుకోవడం అనే దానితో యాదవ ప్రకాశ మతం విభేదిస్తోంది. వాటికంటే వేరైనది వేరు చేయబడుతోంది. యావర్ధ్యేతే, అవి వేరు చేయబడుతున్నాయి. తత్ర భ్రమో నామ, భ్రమ అంటే స్వాభిన్నేషు భిన్నత్వ బుద్ధి, తనకంటే వేరు కాని వాటి యందు ఇవి నాకంటే వేరైనవి అనేటువంటి బుద్ధియే భ్రమ. తస్య బ్రహ్మణః తథావిధం భేద జ్ఞానమే ఏవ సంసారం. అలా ఉండే బ్రహ్మకి ఇవన్నీ ఉన్నాయి, నేను ఇవన్నీ
అని అనుకోవడం అనేదే సంసారము. జ్ఞానకర్మ సముచ్చయేన జ్ఞానకర్మ సముచ్చయో నామ, జ్ఞానకర్మ సముచ్చయమైనటువంటి ఉపాసన వలన వీటిని విడిపడతాడు అన్నారు కదా. ఏమిటి జ్ఞాన కర్మ సముచ్చయం? జ్ఞాన కర్మ కలిసి ఉండడం అంటే తదుభయ సముచ్చయ, జ్ఞానం వలనను కర్మ వలనను మోక్షం కాదు, జ్ఞానము కర్మ రెండు కలిస్తేనే మోక్షం కలుగుతుంది. నత్వంగాంగి భావేన సముచ్చయ, ఒకదానికి ఒకటి అంగం, జ్ఞానానికి కర్మాంగం లేదా కర్మకి జ్ఞానాంగం, ఇలా అంగాంగి భావం లేదు. కర్మ అవసరమే, జ్ఞానం అవసరమే, దేనికది. ఈ రెండూ కలిస్తే, రెండూ చేస్తే సంసారం పోతుంది అని అర్థం. నదు అంగాంగి భావేన సముచ్చయ కర్మణా బంధ నివృత్తి జ్ఞానేన బ్రహ్మప్రాప్తిరిది తేషాం ప్రక్రియ. కర్మలు ఎందుకు ఆచరించాలి? జ్ఞానం ఎందుకు కావాలి? కర్మలతో పాపము పోవలెను, జ్ఞానముతో ముక్తి కలుగవలెను. ఇక్కడ గదిలో వీళ్ళకి ఉపనిషద్ వాక్యం, ఈశావాస్య ఉపనిషద్ వాక్యం ప్రమాణం. ఏమిటి? విద్యయా విద్యాం చ అవిద్యాం చ నువ్వు అన్నంగా చెప్పు. అవిద్య విద్య, అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే ఉపనిషద్వాక్యం. అవిద్యతో మృత్యువును దాటి విద్యతో అమృతత్వమును పొందుతున్నాడు అని. విద్యా శబ్ద సాహచర్యం వలన, అవిద్య అంటే ఇప్పుడు వెనక ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఏదో ఈ మాయాకారకమైనటువంటిది కాదు. అవిద్య అంటే విద్యేతరత్ అని అర్థం. కర్మ జ్ఞానము బ్రహ్మను పొందడానికి సాధనము. జ్ఞానమునే ఉన్నారు విద్య అని. కర్మ విద్య. కర్మని ఏమని చెప్తున్నారు? అవిద్య. అవిద్య అని ఎందుకు చెప్పాడు? అవిద్య అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు కర్మని జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు కదా. జ్ఞానం కంటే వేరైన సాధనం ఏమిటి? కర్మ. విద్యేతరత్, విద్య కంటే వేరైనది కర్మ, జ్ఞానం కంటే వేరైనది కర్మ. కనుక ఇక్కడ అవిద్యా శబ్దానికి అర్థం కర్మ అని అక్కడ ఉపనిషత్తులో కూడా వ్యాఖ్యానిస్తారు. అవిద్య అంటే కర్మల వలన మృత్యుం తీర్త్వా, ఈ సంసార వర్ధకములైనటువంటి పాపములను అన్నిటినీ నశింపజేసుకుని, మృత్యు శబ్దానికి సంసారం అర్థం కనుక సంసార వర్ధకములైన కర్మలను నశింపజేసుకుని విద్య జ్ఞానము వలన ముక్తిని పొందును, తానుగును అనం అని ఉపనిషత్తు చెప్తోంది. కనుక వీళ్ళేమంటారు? కర్మజ్ఞానములు ఈ రెండు అవసరమే. కనుక ఆ శృతివాక్యం చెప్తోంది కనుక తత్ర పూర్వఖండం సాధనద్విత్వపరం ఉత్తరఖండం తు సాధ్యద్విత్వపరమితి తైరభ్యుపగతం విద్యాంచ విద్యాంచ అనేటువంటి మంత్రమునందు ఈ రెండిటినీ తెలుసుకుని అని అప్పుడు సాధనములు ఆ రెండు. తర్వాత విద్యయా అమృతం అశ్నుతే అంటే సాధ్యమైనటువంటి ముక్తిని తెలిపేటటువంటిది అని. తద్ర పూర్వఖండ ఉత్తరఖండ అని వాడు చెప్పే అర్థము అనేన. అందువలన కర్మజ్ఞాన సముచ్చయేన తస్యైవ భేద జ్ఞానస్య
అపగమయేవ మోక్ష. కర్మము జ్ఞానము రెండు ఉండాలి, రెండు ఉంటేనే ముక్తి లభిస్తుంది. ఈ రెండింటి కలయిక వలన, ఈ రెండింటిని కలిసి తాను సాధించడం వలన భేద జ్ఞానస్య అపగమయేవ. అప్పుడు ఈ భేదం ఉండదు. నేను జీవుణ్ణి, నేను మరొకటి వస్తువు, మరొకటి ఉండదు. అదే మోక్షం అంటే. కర్మ సాధ్య ప్రతిబంధ నివృత్తిపూర్వక కర్మలతో తానకు బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం కలగడానికి ఆటంకంగా ఉండేటటువంటి కర్మలన్నిటినీ నశింపజేసుకుని జ్ఞాన సాధ్య, జ్ఞానము చేతనే సాధింపబడేటటువంటి బ్రహ్మైకత్వ ప్రాప్తి అయివ, బ్రహ్మతోటి నేను ఒకటే అనే భావనని పొందడమే భేదస్య అపగమ సిద్ధే. అప్పుడు భేదం పోతుంది, అది సిద్ధించడం వలన అనే అభిప్రాయం. అథ అందువలన స్వపరిణామ రూపత్వాత్, తాను పరిణామమును పొందడం ద్వారా స్వాంశభూతేషు చిదాదిషు, తన అంశభూతములైన ఇంకా చెప్పలా చేతనములు అచేతనములు వీటి యందు స్వ అనువర్ధమాన భేద జ్ఞాన నివృత్తిరేవ, తనకు కలుగుతున్నటువంటి ఇది నేను ఒకటే, వీడు నేను ఒకటే అనేటటువంటిది పోవడమే మోక్ష ఇత్యుక్తం భవతి. మోక్షము అని చెప్పరు. ఏమైంది? మొదట ఆయన మాయ అన్నాడు, రెండో ఆయన ఉపాధి అన్నాడు, మూడో ఆయన మార్పు వికారం, బ్రహ్మమే ఇలా మారుతోంది అన్నాడు. అంటే ఇప్పుడు ఇన్ని దోషాలు బ్రహ్మకి అంటగట్టాడు అనమాట. ఈ చివరాయన చేసిన ఉపకారం ఏమిటంటే పరమాత్మే మరి ఈ జీవుడే దుఃఖిస్తున్నాడని, పరమాత్మయే అచేతన పదార్థంగా ఉన్నాడంటే ఈ దోషాలన్నీ, వీటికి కలిగే దోషములన్నీ పరబ్రహ్మకేగా వర్ధిస్తాయి. కనుక మరి బ్రహ్మే మారుతున్నాడు అన్నాడు కదా ఈయన. ఇది దోషం. వీళ్ళ సిద్ధాంతాల్లో దోషం ఏమిటంటే మొదటివాడి సిద్ధాంతంలో మాయ కప్పడం దోషం. పరమాత్మ జ్ఞానస్వరూపుడైతే సర్వజ్ఞ సర్వవిత్ అని జ్ఞానస్వరూపుడు పరబ్రహ్మ అని చెప్తుంటే ఆయనకు అజ్ఞానం కప్పడం ఏమిటి? ఒకవేళ కప్పింది అనుకోండి, రెండో వాడు లేటుగా అజ్ఞానాన్ని తొలగించడానికి ఒరే నాయన నువ్వు భ్రమపడుతున్నావురా అని చెప్పడానికి రెండో వాడు ఉన్నాడా? ఉన్నవాడు బ్రహ్మ ఒక్కడే. ఈ బ్రహ్మ మీదే అజ్ఞానం పడుతుంది. నిజానికి అజ్ఞానాన్ని జ్ఞానం నివర్తింపజేస్తుంది, చీకటిని వెలుతురు నివర్తింపజేస్తుంది. వెలుతురునే చీకటి కమ్మితే ఎలా పోతుంది ఆ చీకటి? వేరే దీపం లేదుగా, ఆ చీకటిని పోవడానికి ఇంకో దీపం లేదు కదా, ఉన్నది ఒకటే దీపం, చిన్మాత్రమైన బ్రహ్మ. ఆయన కాస్త చీకటి కప్పేసిందంటే అర్థం దీపం ఆరిపోయిందని చెప్పాలి, బ్రహ్మస్వరూపమే నశించిపోయిందని చెప్పాలి. చిన్మాత్రం అంటున్నాడు కనుక గుణాలు ఉన్నాయంటే పోనీ గుణాలు ఏవో తగ్గాయి పెరిగాయి, సంకోచం వ్యాకోచం ఏదో చెప్పచ్చు. గుణాలను ఒప్పుకోడుగా, జ్ఞానం మాత్రమే అన్నాడు. అయినప్పుడు ఆ జ్ఞానాన్ని అజ్ఞానం కప్పిందంటే జ్ఞానం ఆరిపోయిందని అర్థం. జ్ఞానం లేదు, బ్రహ్మ నశించాడని అర్థం. కుదరదురా నాయన నీ అద్వైతం అని బ్రహ్మాస్త్రాలు లాంటివి 7 అనుపపత్తులను భగవద్ రామానుజులు శ్రీభాష్యంలో సంధించారు వాడి మీద. ఇది వాళ్ళది. ఆయన మాయని పెట్టాడు బ్రహ్మని కప్పింది అన్నాడు. రెండో ఆయన సత్యమైన ఉపాధి వలన ఈ బ్రహ్మ ఆ జీవుడుగాను ప్రకృతిగాను భావనలను చేస్తున్నాడు, సత్యమే ఇది అన్నాడు. మరొక ఆయన అసలు బ్రహ్మే ఇన్నిటిగా మారిపోతున్నాడు, ఈయన దుఃఖాలు అనుభవిస్తున్నాడు అన్నాడు. ఇది వీళ్ళు ముగ్గురు యొక్క మతములు అని. కనుకనే వాటిని ఖండించారు. అయిపోయిందా? ఇంకా బ్రహ్మం ஜெகத்காரணம் என்கிற வைதிக சித்தாந்தற்காட்டில் வைதிக సిద్ధాంతత్తిర్కాటిల్ బ్రహ్మమే జగత్కారణము అని వైదిక సిద్ధాంతం చెప్తోంది కదా.
దానికంటే ఏకాయనన్, ఏకాయనుడు. ఏకాయనుడు అంటే మధ్వమతం. ఏకాయనన్ బ్రహ్మத்தை కతిపయ శక్తి విశిష్టమాహ కొండాన్ అత్తనై. బ్రహ్మను కొన్ని శక్తులను కలిగినటువంటి వాడినిగా అంగీకరించాడు అంతే. అనే సమస్త శక్తి అనిక அதுவே அவனுக்கு విశేషం. ఏకాయనం అత్ర యతో యమాని భూత ఇత్యాది శృతయో వివక్షితాః. వేదాలేమో ఎవని వలన ఈ జగములన్నీ పుట్టాయో, ఎవని వలన పోషింపబడుతున్నాయో, ఎవరిలో లీనమవుతున్నాయో, ఎవడు ముక్తి ప్రదాతయో అతడు బ్రహ్మ అని వేదాలు చెప్తుంటే, దాన్ని బ్రహ్మం జగత్కారణం ఎంగిన వైదిక సిద్ధాంతం. వేదం చెప్పిన మాట అది కదా, బ్రహ్మ లక్షణం అది కదా. దానికంటే ఈయన ఇది మిథున వివక్షితాః మిథున శేషత్వ అనభ్యుపగమాదు ఏనం ఏకాయనన్ ఏకాయనః ఇది మిథునాయన వదంతి. మనం అందరం మిథునాయనుడు. మిథునాయన అంటే లక్ష్మీనారాయణులు ఇరువురికి శేషభూతులము అనుకునేవాడు. వాడు అలా లక్ష్మీ సంబంధాన్ని ఒప్పుకోడు. నారాయణుడికి శేషభూతుడు అంటే పరమాత్మకు శేషభూతుడు అంతవరకే తప్ప పరమాత్మనే అంగీకరిస్తాడు. లక్ష్మీదేవికి కూడా శేషభూతులం అనే దానిని ఒప్పుకోడు. కనుక వదంతి, కనుక అయమపి కశ్చిత్ కుదృష్టి, వీడు కూడా ఓ కుదృష్టి లాంటి వాడే. వేదాన్ని అంగీకరించి దానికి ఏవో అర్థాలు చెప్పిన కుదృష్టులు అన్నారు కదా అద్వైతుడిని. మాధుడిని కూడా అలాంటి వాడే వీడు కూడా ఒక కుదృష్టి. కతిపయ శక్తి విశిష్టత్వం నామా, కొంతవరకు శక్తిని కలిగి ఉండడం అంటే అపూర్వ శక్తి విశిష్టత్వం, అపూర్వమైన అపూర్ణ శక్తి విశిష్టత్వం. పరిపూర్ణమైన శక్తి కాదు, కతిపయ కొంతవరకు శక్తిని కలిగి ఉండడం. ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడండి, ఆయన త్రిశంకుని స్వర్గానికి పంపించారు. స్వర్గంలో వాళ్ళు గురుశాపహతో మూఢ పత భూమి అవాక్షరాహ, నీ గురువుగా చేత శపింపబడినటువంటి మూఢుడా, నువ్వు స్వర్గంలోకి రావడానికి వీల్లేదు, ఓ భూమిలోని అంతో చేశాడు. వాడు తలకిందులుగా పడిపోతూ విశ్వామిత్రుడిని అడిగాడు. సరే, ఈయన కతిపయ శక్తి విశేషం, కొంత తపశక్తి కలిగిన వాడు గనక తన తపశక్తిని వినియోగించి అన్యమింద్రం కరిష్యామి లోకో వా స్యాద్ అనింద్రకం, స్వర్గానికి ఇంద్రుడు లేకుండా అయినా చేసేస్తాను, లేదా ఇంద్రుడు లేని స్వర్గాన్నైనా నిర్మిస్తానని గబగబా త్రిశంకు స్వర్గాన్ని నిర్మించి, ఏమి త్రిశంకు స్వర్గాన్ని మాత్రమే ఎందుకు నిర్మించగలిగాడు, ఎందుకు స్వర్గానికి పంపలేకపోయాడు? ఈయన సిద్ధాంతం వరకే. అది కతిపయ శక్తి విశిష్టత్వం అంటే పరిమితమైనటువంటి శక్తిని కలిగి ఉండుట అని అర్థం. పరిపూర్ణమైన శక్తిని కలిగినటువంటి వాడు అని అర్థం కాదు. అపూర్ణ శక్తి విశిష్టత్వం. బ్రహ్మణో యాశ్చ శక్తయః సంతి, పరమాత్మకి ఏ ఏ శక్తులైతే ఉన్నాయో తాసాం సర్వాసాం లక్ష్మీయేవ హి ప్రధాన శక్తి. ఆ శక్తులలో లక్ష్మీదేవియే ప్రధానమైనటువంటి శక్తి. తస్యాః శక్తి శబ్దవాచ్యత్వం శక్తి అంతరాణామపి నిర్వాహకత్వం. ఆవిడని శక్తి శక్తి అంటారు కదా అమ్మవారు.
అనడం అనేటప్పటికి అన్ని శక్తులని కూడా ఆవిడ నిర్వహించున్నది అని అర్థం. సృష్ట్యాది సర్వకార్యేషు అధికృతస్య పురుషోద్గమస్య ఏతత్ సంబంధేన ఉత్కర్షవత్వం చ. పరమాత్మ ఒకడే అని అనడానికి లేదుగా. పరమాత్మలోనే ఆవిడ లక్ష్మీదేవి ఆయన హృదయంలోనే ఉంటుంది. ఏ రూపంలో ఉన్నా ఆయనతోనే ఉంటుంది. ఆవిడ శక్తి, ఈయన పురుషుడు. పురుషునికి ఉండేటటువంటిది శక్తి. శక్తి పురుషుణ్ణి విడిచిపెట్టి ఉండదు. శక్తిని పురుషుణ్ణి వేరే చేసి చూపించగలమండి. ఇదిగోండి ఈయనకి బలం ఉందండి, ఆ బలాన్ని వేరే చేసి చూపించగలమా? వ్యక్తిని ఆశ్రయించే శక్తి ఉంటుంది. శక్తి వలన ఆ పురుషునికి గౌరవం కలుగుతుంది అని లక్ష్మీ తంత్రం పరమాత్మ యొక్క శక్తియే అమ్మవారు. అన్ని శక్తులు ఆవిడ. వాటిని కలిగిన వాడు, తనదిగా కలిగిన వాడు ఆయన అని. తస్యాహ శక్తి శబ్దవాచ్యత్వం, అమ్మవారికి శక్తి అనే శబ్దం పేరనేది శక్త్యంతరాణమపి నిర్వాహకత్వం, ఇతర శక్తులను కూడా ఆవిడ నిర్వహిస్తుంది అని. సృష్ట్యాది సర్వకార్యములందు అధికృత్య తానుండి పురుషోత్తమస్య, అలా సృష్ట్యాదులందు అంటే అవి చేయాలని సిద్ధపడినటువంటి పురుషోత్తమునికి ఏతత్ సంబంధేనోత్కర్షవత్వంచ, అమ్మవారు ఉండడం అనే గొప్పతనాన్ని లక్ష్మీతంత్రమునందు అహిర్బుద్ధ్య సంహితాయాంచ. అహిర్బుద్ధ్య సంహిత ఏంటంటే పాంచరాత్ర ఆగమానికి సంబంధించిన సంహితలు ఈ రెండు కూడా. వీటి యందు స్పష్టతరం ఉపపాదితం, స్పష్టంగా ఉపపాదింపబడింది. శక్తిభిః సేవితా నిత్యం సృష్టిస్థిత్యాదిభిః పరా, శక్తుల చేత సేవింపబడేటటువంటి ఆవిడ. ఏమిటి? సృష్టి స్థిత్యాది శక్తుల చేత సేవింపబడేటటువంటి ఆవిడ. పరా ద్వాత్రింశచ్చ, ద్వాత్రింశత సాహస్రం, 132 శతసాహస్రం అంటే లక్షలు, 32 లక్షల శక్తులు వాటి చేత ఆవృత. ఇన్ని శక్తులను కలిగి ఉంటుంది అమ్మవారంటే. వృత తద్విగుణాభిశ్చ దివ్యాభిః స్థితి శక్తిభిః. రక్షణ దగ్గరికి వచ్చేటప్పుడు దానికి రెట్టింపు శక్తులను కలిగి ఉంటుంది ఈవిడ. తతః ద్విగుణాభిశ్చ పూర్ణ సంహృతి శక్తిభిః, సంహారం చేసే కాలంలో అంతకు రెట్టింపు శక్తులను కలిగి ఉంటుంది. నాయికా సర్వశక్తీనాం, సర్వశక్తులకు నాయకురాలి ఈవిడ. సర్వలోక మహేశ్వరి, సర్వలోకములను శాసించునామె. పరమాత్మలో ఉండి పరమాత్మదై ఉండి. ఏకం తత్పరమం బ్రహ్మ షాడ్గుణ్యః స్థిమితం మహః. ఒకటే పరమాత్మ. ఆయన 6 గుణములను కలిగినటువంటి వాడై ఆ గుణములకు హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాడు. భావాభావమయీతస్య శక్తిరేఖ అనపాయిని. ఈ పరబ్రహ్మను ఏనాడు ఎడబాయకుండా ఆయనతోటే కలిసి ఉండి క్వచిత్ ఉద్బుద్ధమై క్వచిత్ ప్రకాశించకుండగా తోచకుండగా ఆయన లోపలే ఉండునామె ఈమె. ఇది పాంచరాత్రం చెప్పినటువంటిది. కనుక పరమాత్మ అంటే అమ్మతో కూడి ఉండువాడు, అమ్మని ఎడబాయకుండా ఉండువాడు. కనుక వారిరువురు మనకి సేవ్యులే. దీన్ని వాళ్ళు ఒప్పుకోరు మాధ్వులు.
అది తేడా అనమాట. అసలు సిద్ధాంతం ఇదైతే అనపాయిని తద్ధర్మధర్మిణి దివ్య, ఆ భగవంతుని ధర్మములనే తాను కూడా కలిగినటువంటిదై, తదనుగుణ ధర్మములను కలిగినటువంటిదై దివ్య జ్యోత్స్నేవహి, జ్యోత్స్నేవ హిమదీధితే, దివ్యమైనటువంటి కాంతి కలిగినటువంటిదై, హిమదీధితే మంచుతో కూడినటువంటి కాంతి, దివ్యమైనటువంటి మంచులా చల్లగా ఉండే కాంతి. నైవ శక్త్యా వినా కశ్చిత్ శక్తివాన్ అస్తి కారణం, శక్తి లేకుండా శక్తివంతుడు దేనికి కారణం కాదాలి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో. అంటే అమ్మవారికి గొప్పతనం చెప్తాను, శక్తి లేకపోతే శక్తి లేనివాడు ఏ పని చేయలేడు అంత. అసలు వ్యక్తి లేకపోతే శక్తి ఏ పని చేయలేదు. రెండో మాట, రెండు కలిపి చదువుతుంది. ఆయన లేకుండా ఈవిడ ఉండదు, ఈవిడ లేకుండా ఆయన ఉండడండి. ఇద్దరు కలిస్తే ఇంత జగత్తు కలిసేది అని అదే సాగిస్తున్నారు. ఏమని? నైవ శక్త్యా వినా కశ్చిత్ శక్తివాన్ అస్తి కారణం నచ శక్తిమత శక్తిర్వినా కాప్యవతిష్ఠతే. అసలు వ్యక్తి లేకపోతే శక్తి ఎక్కడ ఉంటుంది? వ్యక్తి ఉంటే వ్యక్తిని ఆశ్రయించి వ్యక్తిలో శక్తి ఉంటుంది. శక్తి లేనివాడు అమ్మో నేను ఎక్కలేనండి అంటాడుగా. శక్తి లేనివాడు పనికిరాడు. ఈ శక్తి శక్తిమాన్, ఈ శక్తిని తనగా కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి లేకుండా ఈవిడ ఉండదు. ఇద్దరు అంటే అన్యోన్యం, ఇద్దరు కలిసే ఉంటారు అని చెప్పడం కోసం. కనుక తత్ గౌరవమాశ్రిత్య తత్ర వేదాంతపారగై, కనుక వాళ్ళ గొప్పతనాన్ని చూచి వేదాంత పారవులైనటువంటి వాళ్ళందరి చేత జగద్ధేతుతయా దేవావైక దేవౌ ఏకైకావివ దర్శితౌ. ఆవిడ వేరు ఈవిడ వేరు అని ఇవ అన్న వాళ్ళే దర్శిస్తారు. కానీ ఇద్దరు కలిసే ఈ పనులను చేయుదురు. ఇది ఏవం బ్రహ్మణ, పరమాత్మ యొక్క సర్వభావానుగామిని, సర్వభావములలో ఆయనను అనుసరించి ఉండేటటువంటిది. సృష్ట్యాది సర్వశక్తీనాం నాయికాం లక్ష్మ్యాఖ్య శక్తిం, సృష్ట్యాదులందరకు నాయకురాలైనటువంటి లక్ష్మి అనే శక్తిని అనాదృత్య తిరస్కరించి దాన్ని గౌరవించకుండా బ్రహ్మణ సృష్ట్యాది శక్తి విశిష్టత్వ మాత్రం, పరమాత్మని మాత్రమే శక్తి విశిష్టుడుగా అంగీకరించేటటువంటి కతిపయ శక్తి విశిష్టమేవ హి బ్రహ్మాంగీకృతం. వల్ల ఏం చెప్పబడుతుంది? కొంతవరకు శక్తివంతుడైనటువంటి బ్రహ్మయే జగత్ కారణము అని వీళ్ళ చేత ఆ బ్రహ్మని అంగీకరిస్తున్నారు. వాళ్ళను ఏకాయనులు అని, అంటే మాధులు అని అర్థం. అయిపోయిందా? ఇంతవరకు పరమతములను గురించి చెప్పారు. బ్రహ్మం ஜகத்காயனும் பிரம்மவிஷ்டமாக கொண்டான் அத்தனை, அதுவே அவனுக்கு விசேஷம். కనుక ఆహా సిద్ధాంతంగల్ 17 సిద్ధాంతములు వాక్యంగళం ఉదృష్టిകളും ఆహయాలే వ్యర్థంగల్, మనకేం ప్రయోజనాన్ని ఇవ్వజాలవు.
అక్కడ న్యాయ వైశేషికాలని గురించి కూడా చెప్పారు కదండి సూక్ష్మంగా. ఎక్కడ న్యాయ వైశేషికములు పరమాణుక్கள் కారణమేనరా, పరమాణువులు కారణమవుతాయి అని. ఈ జగత్తుకి పరమాణువులే కారణము. ఎలా కారణమవుతాయి పరమాణువులు చెప్పుకుందాం. ద్విఅణుకం, త్రియణుకం, ఇలా. అణువు అంటే అణువుని కూడా చెప్పలేం. ఏ త్రియణుకమో అనుకోండి. ఎప్పుడైనా మన కిటికీలోంచి వెలుతురు ఇంట్లో పడుతుందని ఆ వెలుతురులో ఏదో రథనం లా కనబడుతూ ఉంటుంది మనకి. ఆ వచ్చినటువంటి ఆ వెలుతురులో కిటికీలోంచి పడుతూ ఉంటుందిగా, పడేటటువంటి ఆ ధారలు, అంత్య ధారలు ఏవో మనకి కనబడుతుంటాయి. అలా ఉంటుందండి పరమాణువులతో. ప్రమాణం అంటే రూపాన్ని చెప్పలేము మనం. అది కూడా త్రిణుకము. ఏదనుకున్నా రూపం పరమాణువుకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే రూపం ఉంటే కనబడాలి, కనబడదు. అది ఎలాంటిది అంటే షడవయవములు లేనిది. షడవయవములు లేనిది అణువు అంటే ఎంత సూక్ష్మమైనది అంటే 6 అవయవాలు ఉండవు. ఏ వస్తువుకైనా 6 అవయవాలు ఉంటాయి. ఎలా అంటే తూర్పు వైపు భాగం, పడమర వైపు భాగం, దక్షిణం వైపు భాగం, ఉత్తరం వైపు భాగం, ఇలా 4 దిక్కులు కదండి. 4 వైపుల పైన కింద 6 భాగములు ఉంటాయి దేనికి. ఇప్పుడు వీడు ఏమంటాడు వైశేషికుడు, ఈ అణువులు కలిసి ఇంత జగత్ అయిపోయిందండి అన్న. దాన్ని చమత్కారంగా భగవద్రామానుజులు ఖండిస్తారు. మనం ఇప్పుడు గోడ కట్టడం చూస్తున్నామండి. గోడలు కడతారు కదండి. ఇప్పుడంటే పిల్లర్లు వచ్చేయడం వల్ల ఒంటిటిగా గోడలు వచ్చాయి. పూర్వకాలం ఇంటికి ఒంటిటిగా గోడలు కాదు, కనీసం రెండు ఇటుకల్ని పేర్చి మధ్యలో వాళ్ళ వేసి చేసేవారు కదా. ఒక ఇటుక ఉంటుందండి. గోడ కట్టాలంటే ఇంకో ఇటుక దాని మీద పెట్టాం కదా. పెడితే దాని అడుగు పార్శ్వం ఆ ఇటుక పై పార్శ్వంతో కలిసింది కనుక మీకు కొంచెం ఎత్తు ఇంకో ఇటుక కనబడుతుంది. అటు పక్కన ఒక ఇటుక పెట్టారు, ఇటు పక్కన ఒక ఇటుక పెట్టారు. పెడితే ఈ పార్శ్వం తరువాతి దాని పార్శ్వంతో కలిసింది కనుక గోడ పొడిగై పైన ఇటుక పెట్టు. ఇప్పుడు ఏమైంది, ఈ ఇటుక యొక్క అడుగు పార్శ్వం దీని పై పార్శ్వం, అటుపక్క దాని ప్రక్క పార్శ్వము, ఇటుపక్క దాని పక్క పార్శ్వము, దీని పక్క పార్శ్వం. అలాగే అడుగున ఉండేదాని పై పార్శ్వము, దీని యొక్క అడుగు పార్శ్వం. ఇన్ని భాగాలు కలిస్తే ఇటుగా కలిస్తే గోడ తయారు కదా. కనుక దీన్ని ఏమంటారు, షడవయవ సంయోగము, షట్పార్శ్వ సంయోగము. వేదాంతులు భగవద్రామానుజులు షట్పార్శ్వం 6 పార్శ్వములు కలవాలి. కలిస్తేనే మీకు ఓ గోడ తయారవుతుంది. ఇటుక యొక్క 6 పార్శ్వములు, మరో దాని 6 పార్శ్వములు, ఇలా కలిస్తే మీకు గోడ అవుతుంది. అసలు పార్శ్వాలే లేవుగా. అణు అంటే నిరవయవం కదండి. నిరవయవమైన దానికి పార్శ్వాలు ఉంటాయా? ఎన్ని అణువులు కలిస్తే గోడ అవుతుంది? షడ్పార్శ్వాలు లేవు కదా. కనుక నువ్వు చెప్పినట్టుగా అణువు కలిసి త్రియణుకం మరొకటి ఎన్ని 100 అణువులు చెప్పుకున్నా, ఎన్ని అణువులు కలిసినా అణువే. ఎందుకంటే దానికి ఏమీ పార్శ్వాలు లేవు కనుక జగత్తంతా అణువులు కలిసి ఇంత జగత్ అయిందన్న ఎలా కుదురుతుంది? కుదరదు కదా. దీనిని ఖండిస్తుంది. ఇక సాంఖ్యులు వాళ్ళు ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉన్నారు. పురుషుణ్ణి చూడగానే ప్రకృతికి ఉత్సాహం కలిగి, ఎలా అయితే ఒక నర్తకి మణి స్టేజ్ మీదకి వచ్చి అందరి ఆనందం కోసమని నర్తనం చేస్తుందో, ప్రకృతి అలా తన యొక్క విభ్రమములను అన్నిటినీ చూపిస్తుంది. అది పురుషుని
సామీప్యం అంతే. పురుషుడేం లేడు, పురుషుని సామీప్యము వలన అన్ దానికి పురుషుడు ప్రకృతి కలిస్తే పని అవుతుందా? అవుతుంది అనడానికి ఒక ఉదాహరణ అని చెప్పి, పంగువంధ న్యాయవత్, పంగువంధ న్యాయము. ఒకడు కుంటివాడు, ఎక్కడికి వెళ్ళలే. ఒకడు బాగానే నడవగలడు, ఆరోగ్యం కానీ వాడి కళ్ళు లేదు. అప్పుడు వీళ్ళిద్దరూ ఏమనుకున్నారట, ఒరే నాయన నీ కాళ్ళు లేవు కనుక నా మీద కూర్చోరా, నీ కళ్ళున్నాయి కదా, కాళ్ళు లేకపోయినా దారి చూపించు. వీడికి కాళ్ళున్నాయి కదా నడవడానికి, వీడు నడుస్తారు. అప్పుడు ఇద్దరు పెడతారా లేదా? పెడతారు కదా. ఇలా చెప్తారండి సాంఖ్యులు చాలా అందంగా. వాళ్ళు పంగు అంత న్యాయం చేత ఈ ప్రకృతి పురుషుడు సరే. ప్రకృతి ఎప్పటిది, పురుషుడు ఎప్పటివాడు. ప్రకృతి ఎప్పటిదో, పురుషుడు ఎప్పటివాడు. ఇద్దరు నిత్యం. మరి నిత్యంగా ఉంటే నిత్య సృష్టి జరగాలి. నాశనం అనేది ఉండకూడదు, ప్రళయం అనేది ఉండకూడదు. ప్రళయం మళ్ళా సృష్టి జరుగుతున్నాయిగా, ఎలా కుదురుతుంది అని వాటిని ఖండిస్తారు. ఇంతవరకు ఇతర సిద్ధాంతములు ఏమిటో చెప్పి ఇప్పుడు అసలు మన సిద్ధాంతం ఏమిటి అనే దానిని వర్ణించబోతున్నారు. ఆహా కాగా సిద్ధాంతంగా 17 సిద్ధాంతములు వాక్యంగా వేదమును ప్రమాణముగా అంగీకరించనివి యా వేదవాక్యాః స్మృతయో యాశ్చ కాశ్చ ఉదృష్టయః తాః సర్వాః నిష్ఫలాః ప్రేత్య తమోనిష్టాహితాస్థితాః. మనువు చెప్పిన మనువు ఏం చెప్తే అది మనకి మందులంటే. మనువు చెప్పినది మందు. సంస్కృతంలోనే యద్యత్ మనురవద తద్భేషజం. మనువు చెప్పినటువంటి మాట, ఏ మాట మనువు చెప్పినా అది మనకి ఔషధ తుల్యమైనటువంటిది, మన సంసార వ్యాధిని తొలగించడానికి ఉపయోగపడేది అని ఆయన చెప్తున్నాడు. యాహ వేదవాక్యాః, వేదాన్ని అంగీకరించిన, వేదం కంటే వేరైన, వేదం చెప్పేదానికి విరుద్ధంగా చెప్పాను. వేదాన్ని అంగీకరించినటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో, అంగీకరించిన అపార్థములను చెప్పేటటువంటి ఆశ్చ కాశ్చ ఉదృష్టయః, అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాః సర్వాః సర్వాస్తాః నిష్ఫలాః ప్రేత్య నిష్ఫలాః, ముక్తి విషయంలో నిష్ఫలములైనవి. ఇవన్నీ కూడా వీటి వలన ఏమీ ప్రయోజనం లేదు. నిష్ఫలాః తమోనిష్టాహితా స్మృతా, అవన్నీ తమో గుణం కలిగిన వాళ్ళకి కావలసిన విషయాలను చెప్పేటటువంటి స్మృతులే తప్ప కాదు. అందుకనే సాంఖ్యుని యొక్క స్మృతిని కూడా నిరాకరిస్తారు వేదాంత శాస్త్రంలో. వేదవ్యాస భగవానుడు ఎంచేత అంటే మనువు చెప్పిన దానికి వ్యతిరిక్తంగా చెప్పాడు కనుక చెప్తే ప్రమాణం కాదు. మనుస్మృతికి అనుగుణంగా చెప్పిన స్మృతియే ప్రమాణం తప్ప విరుద్ధంగా చెప్పేటటువంటి స్మృతి ప్రమాణం కాదు అని. కనుక ஆக வாக்கியங்களும் உதிருஷ்டிகளும் ஆகையாலே వ్యర్థంగల్, ముక్తిని పొందాలనుకునేవానికి ఉపయోగపడేటటువంటివి కావివి. ఇక నమ్ దర్శనత్తుకు, మన దర్శనమునకు తత్వంగల్ 3, తత్వములు 3. చిత్త
చిత్తుం అచిత్తుం ఈశ్వరను. చిత్ అంటే జీవుడు, అచిత్ ప్రకృతి, ఈశ్వరన్ ఈ రెండిటిని నియమించేటటువంటి వాడు పరమాత్మ. ప్రకార ప్రకారిகள் ஐக்கியத்தாலே ஒன்றென்றலாய் ஸ்வரூப பேதத்தாலே பலவென்னலாய் இருக்கும். ప్రకార ప్రకారిகள், ప్రకారి పరమాత్మ, ఆయనకు విశేషణభూతంగా శరీరభూతంగా ఉండేవాళ్ళు జీవులు, ప్రకృతి. కనుక వీటిని ఒన్నెన్నలా ఒకటే, రెండిట్లోనూ ఆయన ఉన్నాడుగా, ఆయన లేకుండా ఈ రెండు లేవు గనక ఒకటే తత్వము అని చెప్పవచ్చును. ఒకటైనా ప్రకారములు, జీవుడి యొక్క లక్షణాలు వేరు, ప్రకృతి యొక్క లక్షణాలు వేరు. విడివిడిగా చూస్తే మూడు, సాముదాయికంగా చూస్తే మూడిటితో కూడిన ఒకడు. అదే సిద్ధాంతం విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం అంటే ఒకటే తత్వము. ఒకటే తత్వం అనేది వేదాంత శాస్త్రం చెప్పింది తర్వాత మనం కాదనడానికి లేదుగా. కనుక అద్వైతం అంటే నా ద్వైతం, రెండు లేవు, ఒకటే తత్వము. అవును, భగవద్ రామానుజులు కూడా అద్వైతమే తత్వము, ఇది శృతి ఒప్పుకున్న తర్వాత మాకే అభ్యంతరం, మేము ఒప్పుకుంటామండి. తచ్చ అద్వైతం కిం రూపం, ఎలాంటి అద్వైతము? రెంటితో కూడిన ఒకటి. అద్వితీయం అంటే ఒకటే తత్వం పరమాత్మ. పరమాత్మ ఎలాంటి వాడు? చేతన అచేతన విశిష్టుడైన పరమాత్మ. విశిష్టాద్వైతం కదా మన సిద్ధాంతం. విశిష్టస్య అద్వైతం సర్వులు అంగీకరించినటువంటిది. మరొక నిర్వచనం కూడా విశిష్ట అద్వైతం అని ఉన్నా, దానికంటే ఇది చాలా అవసరమైనటువంటి. కనుక విశిష్టస్య అద్వైతం, విశిష్టమైన దాని యొక్క అద్వైతం. అద్వైతం అంటే ద్వయోర్భావ ద్విత, రెండు ద్విత, వాటి యొక్క భావమే ద్వైతము, రెండుగా ఉంటుంది. నా ద్వైతం రెండు కాదు, అద్వైతం ఒకటే అన్నమాట. రెండు కాదు, ఒకటే అద్వైతం. ఆ అద్వైతం ఎలాంటి అద్వైతం? రెంటిని తనతో కలుపుకున్నది ఒకటే అని అర్థము. అక్కడ బాధపడాలంటే ఎవడో పట్టుకొచ్చి, ఇప్పుడు సీజన్ కదండి మామిడి పండించారండి, ఒకటే పండించాడు ఆయన. ఎన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ టేబుల్ మీద? ఒకటే. కానీ దాన్ని విడదీసి చూసామనుకోండి, తొక్క ఉంటుంది, గుజ్జు ఉంటుంది, టెంక్ ఉంటుంది. గడియారం ఒకటి టేబుల్ మీద పెడితే ఒకటేనండి. ఇప్పితేనో చిన్న చక్రం, పెద్ద చక్రం, పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, ఇవన్నీ ఉంటాయి. కనుక కలిపి చూచినప్పుడు ఇవన్నీ పరమాత్మకు శరీరభూతములు గనక శరీరి అయినటువంటి వాడు ఒకటేగా, ఒకటే తత్వం. వివిక్తంగా చూచినప్పుడు ఆయన పరమాత్మ శరీరి. ఇగో ఇది ఒకటి అనే మాటకు అర్థం ఇదే. విశేషణాలేమీ లేనివాడని కాదు. అప్పారావు గారు మీరు ఒకరే రండి అని పిలిచాము. చొక్కాలకు ఇప్పేసి రమణం అని అర్థం కాదు ఆయన. చొక్కా అవి అన్నీ ఉంటాయా? మరి అలాగే అచేతనంతో కూడిన బ్రహ్మ ఒకటే అంటే అర్థం. దీనికి ఏదో అందమైన ఉదాహరణ సిద్ధిత్రయంలో యామనాచార్యుల వారు అనుగ్రహించారు. చోళ సమ్రాట్ అద్వితీయోస్తి భూతలే, అద్వితీయ శబ్దానికి అర్థాన్ని చెప్తూ, చోళ మహారాజు గారు ఈ భూలోకంలో అద్వితీయుడండి. అద్వితీయుడు అంటే రెండో వాడు, లేనివాడని కదా. అద్వితీయ శబ్దానికి ఒకటే అని అర్థం చెప్పాలి అనుకున్నప్పుడు
చోళ సమ్రాట్ ఒకడే ఉన్నాడు అన్నాం అనుకో. అంటే ఆయనకు భార్య లేదా, ఆయనకి పిల్లలు లేరా? కళత్ర సూతాది వ్యావృత్తులు చెప్పడం లేదు, అవన్నీ లేవని చెప్పడం లేదు. ఈయనతో సాటి అయిన మహారాజు గారు వేరొకటి లేడని అర్థం, కానీ అది ఆ నిషేధపరహ అంటారు. అది ఆయన కళత్ర సుతాది నిషేధపరమైనటువంటిది కాదు. ఆయనకి భార్య వాళ్ళు ఉంటారు. అలాగే ఒకటే తత్వం అంటే పరబ్రహ్మ ఒక్కడే, ఆయన లాంటి వాడు మరొకటి లేడు, ఆయనకంటే గొప్పవాడు లేడు. నా సమస్య అభ్యధిగచ్చ దృశ్యతే, ఒకడే. ఆ ఒక్కడే అట్లాంటి వాడు చేతనాచేతన శరీరకుడు. వేదాంత శాస్త్రానికి శారీరక శాస్త్రం అని పేరు కదండి. కనుక అది ఉపనిషత్తు నుంచి వచ్చిన మాటే. ఆనందవల్లిలో పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్తుంది కదా. కనుక శారీరకం అంటే శారీరక శాస్త్రం అని పేరు వేదాంత. ఈ జగత్తునంతటిని చేతనాచేతనమును శరీరముగా కలిగినటువంటి పరమాత్మని గురించి తెలిపేటటువంటి శాస్త్రం కనుక శారీరక శాస్త్రము అని పేరు. కనుక విశిష్టాద్వైతం తత్వం. ఆ రెండు ఏమిటి? చిత్తం అచిత్తం. చిత్ జీవుడు, అచిత్ జ్ఞానం లేని ప్రకృతి, ఈశ్వరన్ పరమాత్మ. కనుక చిత్తం అచిత్తం ఈశ్వరനും ప్రకార ప్రకారిகள் ఐక్యத்தாலே ఒన్రెన్నరాయ్. మరి ఐక్యమే ప్రకార ప్రకారీలను విశేష్యములను ఒకటిగానే వ్యవహరిస్తున్నాం కదా మనం. జీవుడు శరీరము వేరువేరు, కానీ శరీరంలో ఆ జీవుడు ఉండడం వలన వ్యవహారం అంతా ఆ శరీరంగానే నడుస్తూ ఉంటుంది. మనకు పేరు తెలీదు, ఎవరో నలుగురు నిలబడ్డారు, ఆ ఒక ఆయన మనం పిలవాలంటే ఆయన పేరు మనకు తెలియదు. పొడుగైనా ఇలా రెండోసారి అన్న. పొడుగైనా అంటే జీవుడికి ఏమైనా పొడుగు పొట్టి ఉంటుందా? ఉండదుగా. శరీరానికి కదా పొడుగు పొట్టి ఉండేది. మరి పొడుగు అయినా లేదా నల్లైనా తెల్లైనా ఇలా పిలిచామంటే అది శరీరగత లక్షణం, జీవుడికి ఉండదు. అలాని వట్టి శరీరాన్ని పిలిచామా జీవుడు లేకుండా శరీరం వస్తుందా? రాదుగా. మనం మాట్లాడాలంటే లోపల ఉంటే కదా మాట్లాడేది. జీవుడినే చెప్తున్నాం, కానీ జీవుడిని శరీరం లోపల ఉన్న జీవుడిని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఆ వ్యవహారం ఎలా ఉంది? నల్లటి శరీరములోనున్న జీవుడాయుతురమ్ము అని పిలుస్తున్నావా? పిలవడం లేదుగా. అంటే శరీరవాజ్య శబ్దం శరీరీ పర్యంతం పెడుతుంది, ఆయన్ని ఉద్దేశించి పిలిచాం గనక. అలా చేతనాచేతనములు శరీరము, భగవంతుడు సర్వ శరీరి ఆత్మ లోపల, వాళ్ళ లోపల ఉండేవాడు. కనుక చేతనాచేతన శరీరకుడు అయిన వాడు పరమాత్మ అని. మన అందులో ఏవో కొన్ని ప్రశ్నలు ఉంటాయండి. కొంచెం లోపలికి పెడితే ఈ అచేతనంలో ఎలా ఉంటాడు పరమాత్మ? జీవుడిలో ఎలా ఉంటాడు? జీవుడిలో సద్వారకంగా అక్కడద్దు, అద్వారకంగా నేరుగా జీవుడిలో పరమాత్మ ఉంటాడు. మరి ప్రకృతిలో జీవద్వారా అనుప్రవేశిత్తు సద్వారకం. ఆ ప్రకృతిలో జీవుడు, ఆ జీవుడిలో దేవుడు, సద్వారకం. ఎప్పుడు ఇలా సద్వారకం ఉంటుందా? ఎప్పుడు సద్వారకం అని చెప్పకూడదు. దీని గురించి చర్చ. సృష్టికాలం ఉందండి, సృష్టిస్తున్నాడు భగవంతుడు. ఆయన నుంచి తమస్సు, ఆ తమస్సు కాస్త విభక్తమైంది, విభక్త తమస్సు అంటారు కదా. అదే ప్రధానము, అదే అహంకారము అయ్యిందిగా. ఈ ప్రధానం అయినప్పుడు జీవుడి ద్వారా వెళ్ళి పరమాత్మే ఉంటాడు లోపల. బ్రహ్మాండ నిర్మాణం వరకు పరమాత్మ తానే ఉంటాడు. బ్రహ్మాండం అంటే
సమష్టి సృష్టి అంటారు. తర్వాత వ్యష్టి సృష్టిలోకి వచ్చేటప్పటికి జీవుల ద్వారా ఈ పదార్థములకు నామరూపములను భగవానుడు ఉంచుతాడు అని మళ్ళా అక్కడ అర్థం. మిగతా విశేషాల్ని రేపటి దినం మన కాలక్షేపంలో అనుసంధానం చేస్తుంది. నిన్నటి కాలక్షేపంలో మన ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేసిన ఖలే కపోత న్యాయం అంటే ఏమిటి? ఈ న్యాయాన్ని సైట్ చేస్తూ భగవద్ రామాంజుల వారు ఎస్టాబ్లిష్ చేసిన విషయం ఏమిటి? శ్రీరామాచార్యులు గారు. నేను దాచుకోలేదే ఇక్కడ స్నోబల్ సాధించింది. అన్ని పావురాలు ఎలా అంటే తేలిగా తప్పించుకోవడానికి ఒకటేసారి వలతో పాటు ఎగిరిపోతాయో అలాగే ఇక్కడ సత్యం జ్ఞానం అంటే ఈ అన్ని బ్రహ్మకి ఒకటేసారి అన్ని పదాలు ఒకటేసారి బ్రహ్మకి కలిసి అలాగా ఎగురుతాయి అని చెప్పారు. అర్థమైంది. అదే అంతేనమ్మా. అదే 3 పదాలు ఉన్నాయి. 3 పదాలు ఎలా చెబుతున్నాయి అంటే సత్యము, జ్ఞానము, అనంతం అనేది 3 పరస్పర విరుద్ధ లక్షణాలు కాదుగా. ఒకే అర్థాన్ని చెప్తే పర్యాయ పదాలు అంటారు. లేదా భిన్న విరుద్ధార్థములను చెప్తే అవి విరుద్ధములైన పదములు అంటారు. కాదుగా, 3 విశేషణాలని చెప్తున్నాయి పరమాత్మకు. ఒక విశేషణానికి మరొక విశేషణానికి అది ఉంటే ఇది ఉండకూడదు, ఇది ఉంటే అది ఉండకూడదు అనేది లేదుగా. కనుక 3 పదములు ఒకసారి పరమాత్మని చెబుతున్నాయి. విశిష్టమైన విశేష్యం అంటే వీటి చేత విశేషింపబడేటటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయనను 3 పదములు ఒకసారి ఈ 3 గుణములను చెప్తున్నాయి అనుకుంటే ఇబ్బంది ఏం లేదయ్యా. ఎందుకంటే విశేషణాలు ఉన్నంత మాత్రం చేతను బ్రహ్మలు అనేక మంది అవ్వాల్సిన అవసరం లేదు అని అక్కడ సమర్థించారు. బాగా చెప్పారమ్మా, బాగా గ్రహించారు. చాలా సంతోషం. మళ్ళా మనం రేపు